So welcome to Sri Vidya Coaching Center కంప్యూటర్ క్లాసెస్ అండి. సో ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి వీ హ్యావ్ స్టడీడ్ ద ఫ్యూ టాపిక్స్ అండి. సో ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ పార్ట్ 2 అని చెప్పచ్చు. సో వైల్ గోయింగ్ టు దిస్, సో ఫస్ట్ ఏం చెప్పాం, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ అంటే కంప్యూటర్ కాంపోనెంట్స్లో వచ్చేసి జనరల్గా ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ యూనిట్ ఉంటుంది, followed by the CPU అని చెప్పాం, అండ్ ద అవుట్పుట్ యూనిట్ అని చెప్పాం. సో ప్రీవియస్ క్లాసెస్లో ప్రీవియస్ సెషన్స్లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్డ్ అబౌట్ ఇన్పుట్ యూనిట్, సిపియులో ఏమేమి ఉంటాయి. సో సిపియులో మెయిన్ అర్థమెటిక్ యూనిట్ అని, లాజికల్ యూనిట్ అని, తర్వాత కంట్రోల్ యూనిట్ అని, ఇలా 3 డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి, ఫాలోడ్ బై ద స్టోరీస్. సో ఈ 3 థింగ్స్ గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు వచ్చేసి అవుట్పుట్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. సో అవుట్పుట్ యూనిట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్ టు అన్ ఎక్స్టర్నల్ డివైస్. సో అవుట్పుట్ డివైస్ని యూజ్ చేసుకొని వాట్ వీ విల్ డూ అంటే, సో అవుట్పుట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కంప్యూటర్ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్టర్నల్ డివైస్కి ఇవ్వడానికి అవుట్పుట్ యూనిట్ అనేది మెయిన్ ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఇట్ ప్రెజెంట్స్ ఏ హార్డ్ లేదా సాఫ్ట్ కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి రీడబుల్ బై ద యూజర్. సో యూజర్కి తగ్గట్టు ఏంటి, యూజర్ ఇచ్చిన డేటాకి తగ్గట్టు అంత ప్రాసెసింగ్ చేసి ఫైనల్ అవుట్పుట్ని మనకి రీడబుల్ ఫార్మాట్లో ఇస్తుందన్నమాట. ఏది, అవుట్పుట్ యూనిట్. సో ఇట్ కెన్ బి either హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీ. సో the output devices are used to send the data from a computer to the another device. So output devices, so output data ni inkoka devices ki kuda manaki we can able to share the data anamata. So examples of output unit. So output unit ki emem examples ante monitors kaani, projectors kaani, speakers, plotters, painters, etc. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద అవుట్పుట్ యూనిట్ అని చెప్తాం. అంతే కదా, మనకు వచ్చిన ఏ కంప్యూటర్ ప్రాసెస్ చేసిన డేటాని మనము వీ కెన్ ఏబుల్ టు రీడ్, కానీ ఏమన్నా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న మానిటర్స్ని యూజ్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు రీడ్ ద డేటా. ప్రొజెక్టర్స్ని యూజ్ చేసుకొని బై యూజింగ్ ద ప్రొజెక్టర్స్ వీ కెన్ ఏబుల్ టు సీ ద డేటా ఇన్ డీటెయిల్ అండ్ ఇన్ స్క్రీన్స్ ప్రొజెక్షన్స్ని యూజ్ చేసుకొని వ్యాస్ట్గా మనము ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా వీ కెన్ ఏబుల్ టు సీ ద డేటా. నెక్స్ట్ స్పీకర్స్ని యూజ్ చేసుకొని కూడా మనం డేటాని రీడ్ చేయగలుగుతాం. ప్లాటర్స్ అండ్ ప్రింటర్స్ని యూజ్ చేసుకొని కూడా మనము ఒక హార్డ్ కాపీ లాగా మనము డేటాని తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్ అని చెప్తారు, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒక టర్మ్ బఫర్ అంటే ఏంటి. సో బఫర్, వాట్ ఈస్ మీన్ బై బఫర్? బఫర్ ఈజ్ ఎ టెంపరరీ స్టోరేజ్ వేర్ రిజిస్టర్ హోల్డ్స్ ద డేటా ఫర్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్. సో ఫర్దర్ ఎగ్జిక్యూషన్ అవ్వకంటే ముందు ఒక టెంపరరీ స్టోరేజ్ని మనము బఫర్ అని చెప్తాం. సో బఫర్ అనేది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. సో విచ్ ఆఫ్ ద డెఫినేషన్ వాళ్ళే ఇచ్చేసి ద టర్మ్ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతూ ఉంటాడు. సో బఫర్ అనేది అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై బఫర్ అంటే ఇట్ ఈజ్ ఎ టెంపరరీ స్టోరేజ్ వేర్ రిజిస్టర్ హోల్డ్స్ ద డేటా. సో మనకున్న రిజిస్టరు డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట. ఫర్ ఫర్దర్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కంటే ముందు రిజిస్టర్ అనేది డేటాని హోల్డ్ చేస్తుంది. దాన్ని అంటే ఒక టెంపరరీ, ఒక షార్ట్ ఒక షార్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా మనము డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఒక టెంపరరీ స్టోరేజ్ లాగా చేస్తుంది. సో దాన్ని వీ విల్ సే ఇట్ యాజ్ బఫర్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ అక్యుములేటర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై అక్యుములేటర్? సో అక్యుములేటర్ ఈజ్ ఎ రిజిస్టర్ ఇన్ ఎ CPU ఇన్ విచ్ ఇంటర్మీడియట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ రిజల్ట్స్ ఆర్ స్టోర్. సో అక్యుములేటర్లో ఏంటి అంటే మనము అది కూడా వన్ ఆఫ్ ద రిజిస్టర్ అని చెప్తాం. సిపియూలో ఉన్న రిజిస్టర్స్లో బఫర్ కానీ అక్యుములేటర్ కూడా ఒక రిజిస్టర్. సో ఏంటి అక్యుములేటర్లో ఏం చేస్తామంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ రిజల్ట్స్ని మనము స్టోర్ చేయాలంటే అక్యుములేటర్లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ and complex instruction set computer. Abbreviation important, about this thing kuda important andi. So RISC, RISC stands for reduced instruction set computer, and SIS, so
కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, CISC, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అని చెప్తాం. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ అంటే దీస్ ఆర్ ద 2 kinds ఆఫ్ మైక్రో ప్రాసెసర్. సో మైక్రో ప్రాసెసర్లో టైప్స్ అని చెప్తాం, క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదాన్ని బట్టి 2 types ఆఫ్ మైక్రో ప్రాసెసర్ని క్లాసిఫై చేశారనమాట. ఒకటి ఏంటి అంటే రిస్క్, ఇంకొకటి సిస్క్. సో రిస్క్ స్టాండ్స్ ఫర్ రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అండ్ సిక్స్ స్టాండ్స్ ఫర్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అని చెప్తాం. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ అఫెక్టెడ్ బై ద సైజ్ ఆఫ్ రిజిస్టర్స్, సైజ్ ఆఫ్ ర్యామ్, స్పీడ్ ఆఫ్ సిస్టమ్ క్లాక్ అండ్ సైజ్ ఆఫ్ HDD మెమొరీ. సో ఇవన్నీ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఎలా అఫెక్ట్ అవుతుందంటే డిపెండింగ్ అపాన్ ఆల్ దోస్ థింగ్స్ సిస్టమ్ కంప్యూటర్ it can be affected అని చెప్తాం. ద స్పీడ్ ప్రాసెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్, సో ద స్పీడ్ ఆఫ్ ఎ ప్రాసెసర్, ఒక ప్రాసెసర్ స్పీడ్ని ఎలా మెజర్ చేస్తామంటే మిలియన్స్ ఆఫ్ సైకిల్ పర్ సెకండ్ ఆర్ మెగా హెడ్జెస్ అని చెప్తామన్నమాట. సో ఒక స్పీడ్ ఆఫ్ ఎ ప్రాసెసర్ని ఎలా మెజర్ చేస్తారంటే ద స్పీడ్ ఆఫ్ ఎ ప్రాసెసర్ కెన్ బి మెజర్డ్ ఇన్ మిలియన్స్ ఆఫ్ సైకిల్ పర్ సెకండ్, మిలియన్ సైకిల్స్ పర్ సెకండ్ అని చెప్తాం, లేదా మెగా హెడ్జెస్తో మెజర్ చేస్తారనమాట. ద మెయిన్ సర్క్యూట్ బోర్డ్ కంటైన్డ్ ఇన్ ఎనీ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ మదర్ బోర్డ్. సో మనకి సిపియులో మెయిన్ థింగ్ ఏంటి అంటే మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఏంటి అంటే దాన్ని మదర్ బోర్డ్ అని చెప్తాం. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ బోర్డ్ ఆర్ లాజిక్ బోర్డ్ ఆర్ సిస్టమ్ బోర్డ్ ఆర్ ప్లేనార్ బోర్డ్ అని అంటాం. సో మదర్ బోర్డ్కి డిఫరెంట్ నేమ్స్ ఏంటి అంటే లాజిక్ బోర్డ్ అంటాం, సిస్టమ్ బోర్డ్ అంటాం, ప్లేనార్ బోర్డ్ అని కూడా అంటూ ఉంటాం. సో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ సిలికాన్ హౌస్డ్ ఇన్ ఏ సిస్టమ్ యూనిట్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ మదర్ బోర్డ్. సో ఏంటి వాట్ ఈజ్ మీన్ బై మదర్ బోర్డ్ అంటే so it is one of the biggest so motherboard, what is motherboard ante it is a big system board or planar board అని చెప్తాం. సో it is a biggest piece of silicon house in a system unit is in a computer is called motherboard అని చెప్తాం. All other electronic devices and circuits of a computer system are attached to this boards like CPU కానీ ROM కానీ ఈ మదర్ బోర్డ్కి మనము అటాచ్ అయి ఉంటాయి అని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో మనం ఇన్స్ట్రక్షన్ సైకిల్ వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. సో ఎలా రిప్రజెంట్స్, ఇట్ రిప్రజెంట్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ టేక్స్ ప్లేస్ ఆన్ ఏ ఇన్స్ట్రక్షన్ ఇన్ రీడ్ ఫ్రమ్ మెమోరీ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఎలా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్తాం. సో ద సింపుల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టెప్స్. అంటే ఏంటి, మనం ఇచ్చిన డేటాని కంప్యూటర్ ఎలా ప్రాసెస్ చేస్తుంది ఏంటి అనేది సింపుల్గా మనం ఇన్స్ట్రక్షన్ సైకిల్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. సో జనరల్గా ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఏమేమి ఉంటాయంటే ఫెచ్చింగ్ ఉంటుంది, డీకోడింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూటింగ్ ఉంటుంది, సార్టింగ్ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై ఫెచ్చింగ్ అంటే ఫెచ్చింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమోరీ. సో మెమోరీ నుంచి ఇన్స్ట్రక్షన్ని తీసుకునేది ఫెచ్చింగ్ అని చెప్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై డీకోడింగ్, ద ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఆపరేషన్, డీకోడింగ్ ది ఇన్స్ట్రక్షన్ ఫర్ ద ఆపరేషన్. సో ఇచ్చిన డేటాని తీసుకున్న ఫెచ్ చేసిన డేటాని ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేయడము, డీకోడింగ్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయడం డీకోడింగ్ ప్రాసెస్లో ఉంటుంది. అంటే ఏంటి, యూజర్ ఇచ్చిన డేటాని డీకోడ్ చేసి కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడము డీకోడింగ్ ప్రాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్. సో ఇచ్చిన యూజర్కి తగ్గట్టు డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం. నెక్స్ట్ సార్టింగ్లో ఏముంటుంది, మెమొరీలో స్టోరేజ్ చేయడం. సో ఇవన్నీ మనకి ఏమి షోన్ ఇన్ ద ఫిగర్ దట్ మీరు చూస్తున్నట్టు వీటన్నిటినీ కలిపి మనము ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్తాం. సో ఒక కంప్యూటర్లో ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఏమేమి ఉంటాయంటే వాట్ విల్ బీ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఫెచ్చింగ్ ఉంటుంది, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సార్టింగ్ ద ఆర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. సో దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి అంటే కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో ఎలా ఇన్స్ట్రక్షన్ని మనం మిషన్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటాం. సో బైనరీ లాంగ్వేజ్ అన్న మిషన్ లాంగ్వేజ్ అని విల్ బి కాలింగ్ యాజ్ మిషన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్ అని చెప్తాం. సో అంటే ఏంటి, 0 or 1.
సో 0 కానీ 1లో కానీ మనము డేటాని మాత్రమే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఇన్ 0 ఆర్ 1s. సో దాన్నే విల్ కాల్ ఇట్ యాజ్ మిషన్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ described the steps to be performed for carrying out a computational task. The processor must have two inputs. అదే ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా అని చెప్తాం అనమాట. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్లో అంటే మనం జనరల్గా మిషన్ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇవ్వాలి. సో అది 0 and 1 అని చెప్తాం. నెక్స్ట్ ద ప్రాసెసర్లో వచ్చేసి 2 ఇన్పుట్స్ ఉండాలి, ఒకటి ఇన్స్ట్రక్షన్ ఉండాలి, ఇంకొకటి డేటా ఉండాలన్నమాట. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్లో నెక్స్ట్ వచ్చేసి ద ఇన్స్ట్రక్షన్ టెల్ ద ప్రాసెసర్. సో ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుందంట ప్రాసెసర్కి వాట్ యాక్షన్స్ ఆర్ టు బీ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ డేటా. సో ఇచ్చిన డేటా పైన ఏమేం యాక్షన్స్ టు బి టేకెన్ అకార్డింగ్ టు ద ఇన్పుట్ ప్రకారం ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలనేది ఒక ఇన్స్ట్రక్షన్ అనేది దేనికి చెప్తుందంట ప్రాసెసర్కి చెప్తుందనమాట. సో అండ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. సో ఇన్స్ట్రక్షన్ వచ్చేసి జనరల్గా 2 partsగా డివైడ్ అయింది. ఒకటి ఆప్ కోడ్, ఇంకొకటి ఆపరాండ్. ఇంపార్టెంట్ అండి, ఆప్ కోడ్ అంటే ఏంటి, ఆపరాండ్ అంటే ఏంటి. సో ఆప్ కోడ్ని మనము ఆపరేషన్ అని కూడా అంటారు. సో ఆప్ కోడ్ రిప్రజెంట్స్ ద యాక్షన్ దట్ ద ప్రాసెసర్ మస్ట్ ఎగ్జిక్యూట్. సో ఒక ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనము యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఆప్ కోడ్ అని చెప్తాం. అదే ఆపరాండ్ డిఫైన్స్ ద పారామీటర్ ఆఫ్ యాక్షన్ అండ్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేషన్. సో ఆపరేషన్ పైన యాక్షన్ పైన డిపెండ్ అయ్యేది ఆపరాండ్ అని చెప్తాం. అదే ఆప్ కోడ్ అంటే ఏంటి అంటే ఒక ప్రాసెసర్ ఏం యాక్షన్ తీసుకోవాలి అని రిప్రజెంట్ చేసేది ఆప్ కోడ్ అని చెప్తాం. స్టార్టింగ్ ఆపరేషన్ ఒక ప్రాసెసర్ ఏం చేయాలి అని చెప్తే దాన్ని ఆప్ కోడ్ అని చెప్తాం, లేదా ఆపరేషన్ అని చెప్తాం. లాస్ట్ థింగ్ వచ్చేసి ఆపరాండ్ అంటే డిఫైన్స్ ద పారామీటర్ ఆఫ్ యాక్షన్ అండ్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేషన్. ఆపరేషన్ని బేస్ చేసుకుంటే ఆపరాండ్ అని చెప్తారనమాట. నెక్స్ట్ మిషన్ సైకిల్. సో మిషన్ సైకిల్ ఈజ్ డిఫైన్డ్ బై ఎ టైమ్ ఇట్ టేక్స్ టు ఫెచ్ 2 operands ఫ్రమ్ ఏ రిజిస్టర్. ఒక రిజిస్టర్. సో మిషన్ సైకిల్లో ఏంటి అంటే ఒక పర్టికులర్ టైంని డిఫైన్ చేస్తూ ఉంటుంది. అండ్ 2 operands అంటే ఏంటి, 2 ఆపరేషన్స్ని ఒక రిజిస్టర్ నుంచి 2 ఆపరేషన్స్ని అట్ ఎ టైం తీసుకుంటుంది అనమాట మిషన్ సైకిల్. అండ్ ఇట్ పర్ఫార్మ్స్ ద అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్ అండ్ స్టోర్స్ ద రిజల్ట్ ఇన్ ద రిజిస్టర్. సో అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేస్తుందంట, రిజిస్టర్లోనే స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇదేంటి అంటే మిషన్ సైకిల్ యొక్క వర్క్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైనింగ్. సో పైప్ లైనింగ్ వాట్ ఈస్ మీన్ బై దిస్ వర్డ్ అంటే, సో ఇట్ ఇంప్రూవ్స్ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ బై పుట్టింగ్ ద ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఆఫ్ several instructions into the parent, and it is also called as instruction prefetch. సో పైప్ లైనింగ్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ని వచ్చేసి మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పైప్ లైనింగ్లో అంటే ఏంటంటే విచ్ ఇంప్రూవ్స్, పైప్ లైనింగ్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ పుట్టింగ్ ద ఎగ్జిక్యూషన్ స్టెప్స్. సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ని తగ్గించి ఇంకా ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ని ప్రీఫెచ్ చేసేస్తుంది అనమాట. రావాల్సిన ఇన్స్ట్రక్షన్ని ప్రీఫెచ్ చేసి టైంని తగ్గిస్తుంది, స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తాం. నెక్స్ట్ సాకెట్స్ అంటే ఏంటి అంటే కనెక్టింగ్ పాయింట్స్. సో సాకెట్స్ అంటే మీరు యూ మేక్ బీ ఫెమిలియర్ విత్ ద సాకెట్స్ అని చెప్తుంటాం. డైలీ టర్మ్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, డే టు డే టర్మ్స్లో. సో సాకెట్స్ అంటే ఏంటి అంటే ఒక కనెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ చిప్ ఆన్ ఏ మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్లో ఒక కనెక్టింగ్ పాయింట్స్ చిప్స్ని మనం సాకెట్స్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ లోడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి. సో లోడ్ ఇన్స్ట్రక్షన్ వాట్ ఈజ్ మీన్ బై లోడ్ ఇన్స్ట్రక్షన్ అంటే లోడ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లోడింగ్ డేటా ఇంటూ ద సిపియూ. సో సిపియూలో మనం డేటాని సెండ్ చేయాలంటే లోడ్ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేసుకొని డేటాని లోడ్ చేస్తూ ఉంటాము. అక్యుములేటర్ రిజిస్టర్ ఫ్రమ్ మెమోరీ అనమాట ఇంటూ సిపియూ సో సిపియూలో కూడా ఎక్కడ అంటే అక్యుములేటర్ రిజిస్టర్లో మెమోరీలో మనము స్టోర్ చేస్తామన్నమాట లోడ్ ఇన్స్ట్రక్షన్ని. సో ఎందుకు అక్యుములేటర్లోనే అంటే బికాస్ అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ చేయాలి అంటే అక్యుములేటర్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి సో డేటాని లోడ్ చేయడానికి లోడ్ ఇన్స్ట్రక్షన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ద బాక్స్ దట్ కమ్స్ అలాంగ్ విత్ యువర్ డెస్క్టాప్ కంప్యూటర్ ఇన్ విచ్ ఆల్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ కంప్యూటర్
కంటైన్డ్ ఇస్ కాల్డ్ సిస్టమ్ యూనిట్ అని చెప్తాం. సో ఒక బాక్స్ అనమాట, డెస్క్టాప్ కంప్యూటర్తో పాటు అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మొత్తం వస్తాయి కదా, సో దాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ యూనిట్ అని చెప్తాం. అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి సిస్టమ్ యూనిట్ అని చెప్తాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెన్ బి మేజర్లీ క్లాసిఫైడ్. సో మనం జనరల్గా కొన్ని ఇవి టర్మినాలజీ ఇంపార్టెంట్ అండి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అని అడుగుతుంటారు, లేదా వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అని ఆ టర్మ్స్ని ఎలా డిఫైన్, హౌ విల్ యూ డిఫైన్ ద టర్మ్స్ అని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. లేదా సాఫ్ట్వేర్ టెస్టింగ్ విచ్ ఈజ్ ఇంటర్నల్గా టెస్ట్ చేసే అలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఇట్స్ బెటర్ టు రివైజ్ వన్స్. సో ఏంటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్తాం. సో ఏంటిది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడ్ ఇన్ విచ్ internal structure, design, implementation of an item being tested is not known to the tester. టెస్టర్కి తెలియదు అనమాట. సో అంటే ఏంటి, ఇంటర్నల్గా లోపల యూజ్ చేసే స్ట్రక్చర్ కానీ, ప్రోగ్రామ్ కానీ, డిజైన్ కానీ, ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇవన్నీ వచ్చేసి మనకి యూజర్కి ఏమీ తెలియదు అనమాట. అంటే టెస్టర్కి ఇట్ ఈస్ నాట్ నోన్ టు ద టెస్టర్, టెస్ట్ చేసేవాడికి ఏమీ తెలియదు. అలాంటి దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్తాం. నెక్స్ట్ వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడ్ అని చెప్తాం. ఇన్ విచ్ ఇంటర్నల్ స్ట్రక్చర్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఐటమ్ బీయింగ్ టెస్టెడ్. సో ఏ ఐటమ్ టెస్ట్ చేస్తున్నాం, దేన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏ డిజైన్ యూజ్ చేస్తున్నాం, ఏ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నాం అనేది టెస్టర్కి తెలిసింది అంటే అలాంటి దాన్ని మనము వైట్ బాక్స్ టెస్టింగ్ అని చెప్తాం. అదే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏదైనా కానీ ఇంటర్నల్గా స్ట్రక్చర్ కానీ, డిజైన్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ ఇట్ డస్ నాట్ బీ నోన్ టు ద టెస్టర్. సో దోస్ టైప్ ఆఫ్ దట్, సో అలాంటి టెస్టింగ్ని ఇట్ ఈజ్ నోన్ యాజ్ black box testing. The software testing which is not being known to the tester is known as black box testing. The testing method which is known to the ante enti which testing, internal design, structure, design, implementation is known to the evarki tester ki telisindante it is known as white box testing అని చెప్తాం. సో these two are the terms which are used in testing of software testing లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ అని. సో you have to once go through only. So this is all about and certain abbreviations regarding the computer architecture. So computer architecture topic నుంచి మేజర్గా మీకు అబ్రివేషన్స్ ఏవేవి ఎక్కువగా టచ్ అవుతూ ఉంటాయంటే CPU stands for central processing unit, RAM stands for random access memory, DRAM stands for dynamic random access memory, SDRAM stands for synchronous dynamic random access memory, and SIM stands for single inline memory model. Next, PROM stands for programmable read-only memory, EPROM stands for erasable programmable read-only memory, EEPROM stands for electrically erasable read-only memory, and ALU stands for arithmetic logical unit. ROM stands for read-only memory, SRAM stands for static random access memory, MROM stands for masked read-only memory, DIMM stands for dual inline memory model. So these are all the important abbreviations for your competitive exams and the bank exams lo kaani vaatilo anta IBPSC, RRB clerk, RRB POs lo ee abbreviations RRB IBPSC clerk, IBPSC RRB PO క్లర్క్, వీటిల్లో SBI. సో డిఫరెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ నెక్స్ట్ LIC AAO కానీ, LIC అసిస్టెంట్స్ కానీ, సో ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా మీకు RBI అసిస్టెంట్స్లో కానీ ఈ అబ్రివేషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. ఓకేనా. సో వన్స్ ఒక్కసారి రివిజన్ చేస్తే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అని. సో ప్రీవియస్గా వచ్చేసి నేను కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్లో ఇన్పుట్ గురించి, మెమొరీ స్టోరేజ్ గురించి, CPU గురించి ప్రీవియస్ సెషన్స్లో వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ నౌ అవుట్పుట్ యూనిట్ గురించి డిస్కస్ చేసాం. అవుట్పుట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ కొన్ని టర్మ్స్ గురించి డిస్కస్ చేసాం. సో అవుట్పుట్ యూనిట్ అంటే డేటాని ఫైనల్ అవుట్పుట్ మనం ఏదైనా రీడ్ చేసుకోవడానికి సాఫ్ట్ ఆర్ హార్డ్ కాపీని, ఇన్ఫర్మేషన్ని మనము యూజర్స్కి రీడబుల్
ఫార్మాట్లో అవుట్పుట్ యూనిట్ అనేది యూనిట్ యొక్క స్పెషాలిటీ అని చెప్తాం. అంటే ఏంటి, యూజర్కి తగ్గట్టు రీడబుల్ ఫార్మాట్లో మనం డేటాని సెండ్ చేస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ యూనిట్ అంటే మానిటర్స్, ప్రొజెక్టర్స్, స్పీకర్స్, ప్లాటర్స్, ప్రింటర్స్ ఎక్సెట్రా అని చెప్పచ్చు. నెక్స్ట్ కొన్ని టర్మ్స్ అండి. బఫర్ అంటే ఏంటి అంటే జనరల్గా స్మాల్ మెమొరీని ఒక రిజిస్టర్లో కొంత అమౌంట్ ఆఫ్ టెంపరీగా స్టోరేజ్ రిజిస్టర్లో ఫర్దర్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంటే ముందు ఒక రిజిస్టర్లో కొంచెం టైం పీరియడ్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ని డేటాని స్టోర్ చేస్తాం. దాన్ని మనం బఫర్, టెంపరీ స్టోరేజ్ అని చెప్తాం. దాన్నే వీల్ కాల్ ఇట్ యాజ్ బఫర్ అని చెప్తాం. నెక్స్ట్ అక్యుములేటర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ రిజిస్టర్ ఇన్ ఎ సిపియు ఇన్ విచ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ రిజల్ట్స్. సో అర్థమెటిక్ ఏదైనా ఇచ్చిన అర్థమెటిక్ అండ్ లాజికల్ రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే అక్యుములేటర్లో స్టోర్ అవుతాయని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిస్క్ అండ్ సిస్క్. సో రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. సో ఏంటివి అంటే 2 kinds ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అనమాట. సో మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్ సెట్ బేస్డ్ అపాన్ ఇన్స్ట్రక్షన్ సెట్ వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అని చెప్తాం. సో వీటికి జనరల్గా స్పీడ్ ఆఫ్ ఏ ప్రాసెసర్ ఎలా మెజర్ చేస్తారు అంటే మెగా హెడ్జెస్ అని చెప్తామన్నమాట. సో మొత్తం వచ్చేసి ఎంటైర్ థింగ్ ఆఫ్ ఎ సర్క్యూట్, మెయిన్ సర్క్యూట్ అంతా ఎలా ఉంటుందంటే మదర్ బోర్డ్లో ఉంటుంది అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్ అండ్ సిస్క్. అబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి. సో అక్కడ ఎలా మెజర్ చేస్తారు, మెగా హెడ్జెస్లో మెజర్ చేస్తారు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఏమేమి టర్మ్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఫెచింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, డీకోడింగ్ ద ఇన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ సార్టింగ్ ఆర్ స్టోరింగ్ ఆఫ్ ద మెమొరీ. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, మనం ఇచ్చే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ కెన్ ఏబుల్ టు స్టోర్ ద డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్ ఏదర్ 0s or 1. దాన్నే మనం బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటాం. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. ఎలా ఉంటుందంటే 0 or 1 ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా అని ఉంటుంది. సో దీంట్లో జనరల్గా 2 parts ఉంటాయి. ఆపరాండ్ అంటే ఆపరేషన్, ఇంకొకటి ఆపరాండ్ అని చెప్తాం. ఆప్ కోడ్ ఒకటి, ఆపరాండ్ ఒకటి. సో ఆప్ కోడ్ రిప్రజెంట్స్ ద యాక్షన్ దట్ ద ప్రాసెసర్ మస్ట్ ఎగ్జిక్యూట్. సో ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఆప్ కోడ్ అని చెప్తాం. ఆపరాండ్లో ఏం చెప్తామంటే డిఫైన్స్ ద పారామీటర్ ఆఫ్ యాక్షన్. సో యాక్షన్ టేకెన్ లేదా డిపెండ్స్ అపాన్ ద ఆపరేషన్ బేస్ చేసుకొని ఉంటే వీల్ కాల్ ఇట్ యాజ్ ఆపరాండ్ అని చెప్తాం. నెక్స్ట్ మిషన్ సైకిల్లో ఏంటి అంటే డిఫైన్డ్ బై ద టైం, ఒక పర్టికులర్ టైంకి డిఫైన్ చేస్తే వీల్ కాల్ ఇట్ ఈస్ దట్ మిషన్ సైకిల్ అని చెప్తాం. సో ఇట్ ఫెచ్ 2 ఆపరాండ్స్ ఫ్రమ్ రిజిస్టర్స్. సో రిజిస్టర్స్లో 2 ఆపరాండ్స్ ఉంటాయి అండ్ ఇట్ పర్ఫార్మ్స్ ద ఏఎల్యూ ఆపరేషన్, అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్. నెక్స్ట్ కొన్ని టర్మ్స్, పైప్ లైనింగ్ అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి మనం పైప్ లైన్స్ని స్పీడ్ బై పుట్టింగ్ ద ఎగ్జిక్యూషన్ స్టెప్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ని ఇంప్రూవ్ చేయడం, స్పీడ్ని ఇంప్రూవ్ చేయడానికి పైప్ లైనింగ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీన్నే మనము ప్రీ ఫెచ్ అని కూడా అంటారు. నెక్స్ట్ సోకెట్స్ అంటే కనెక్టింగ్ పాయింట్స్ అని చెప్తాం. నెక్స్ట్ లోడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే లోడింగ్ ద డేటా ఇంటూ సిపియు అక్యుములేటర్ రిజిస్టర్. సో ఫ్రమ్ మెమొరీ నుంచి సిపియు అక్యుములేటర్ రిజిస్టర్కి డేటాని లోడ్ చేస్తుంటే దాన్ని లోడింగ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ సిస్టమ్ యూనిట్ అంటే యూ మే నో దట్ ఆల్ దట్ బాక్స్లో ఒక కమ్స్ అండర్ బాక్స్ విత్ ద డెస్క్టాప్ కంప్యూటర్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ ఒక సింగిల్ యూనిట్ లాగా వస్తే దాన్ని సిస్టమ్ యూనిట్ అని చెప్తాం. నెక్స్ట్ ద లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ ఏమేమి ఉంటాయి అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్ అని చెప్తాం. సో వాట్ ఈజ్ మీన్ బై బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడ్ వేర్ ఎక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ డిజైన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ టెస్టర్కే తెలియదు అనమాట. సో అలాంటి టెస్టింగ్ని వీ విల్ కాల్ ఇట్ యాజ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్తాం. వేరేస్ వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ డిజైన్ కానీ ప్రోగ్రామ్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ నోన్ టు ద టెస్టర్కి తెలిస్తే అలాంటి టెస్టింగ్ని we will call it as white box testing అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండి. సో ఫార్ వాట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ కంప్యూటర్ అవేర్నెస్ క్లాసెస్ అంటే ఫస్ట్ ఏం చేసాం, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ దగ్గర స్టార్ట్ చేసాం. సో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్,
క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ద థింగ్ వచ్చేసి ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇలా డిఫరెంట్ టర్మ్స్ రికార్డింగ్ ద కంప్యూటర్ గురించి మనం కవర్ చేస్తూ వచ్చాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మన శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఒకవేళ కనుక్కోవాలి అంటే ఆ నెంబర్కి మేక్ ఏ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.